హరే కృష్ణ. మీ అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. ఈరోజు ఈ విశేషమైనటువంటి వినాయకుడి రోజు మనము గణేశుని యొక్క గొప్పదనాన్ని మనము చర్చిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుద్దాము. యత్పాదపల్లవయుగం వినిదాయ కుంభ ద్వంద్వే ప్రణామ సమయే సగణాదిరాజః విఘ్నాన్ విహంతుమలమస్య జగత్రయస్య గోవిందమాది పురుషం తమహం భజామి. సో 33 కోట్ల దేవీ దేవతల్లో గణేశుడి యొక్క గొప్పతనం ఏంటంటే, మీరు మన ఇళ్లలో ఏ శుభకార్యం చేయాలన్నా కూడా మొట్టమొదట గణేశుడి యొక్క పూజతో ప్రారంభమవుతుంది. లైక్ మన ఇంట్లో నామకరణం కానీ, గృహప్రవేశం కానీ, తర్వాత గర్భధాన సంస్కారం కానీ, పెళ్ళిళ్ళు కానీ, లాస్ట్కు మనము అంతిమ సంస్కారం అంటే కర్మకాండది కూడా సంస్కారం ఏదైనా చేయాలన్నా, ప్రతిదీ ఏ పూజ చేయాలన్నా కూడా వినాయకుడు పూజతో ప్రారంభమవుతుంది. మరి వినాయకుడికి అంత గొప్ప ఉన్నతమైనటువంటి పదవి ఏ విధంగా లభించిందంటే, బ్రహ్మ సంహితలో ఈ శ్లోకం ద్వారా మనకు ప్రభుపాదుల వారు చాలా చక్కగా వివరించారు. గణాధిరాజ అంటే గణాలన్నిటికీ రాజు, లీడర్ ఆఫ్ ద సొసైటీ. సో గణాధిప అంటే లీడర్ ఆఫ్ ద లీడర్. ఈ లీడర్లకు అంటే దేవతలు మనందరికీ లీడర్ లాగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా గొప్ప ఉన్నతమైనటువంటి స్థానము గణేశుడికి ఇవ్వడం జరిగింది. ఎటువంటి స్థానం అది? విఘ్న వినాశక, విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు. కానీ ఇటువంటి వినాయకుడికి అంత గొప్ప పదవి ఎలా వచ్చిందంటే, వినాయకుడు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క పాదధూళిని తన యొక్క శిరస్సు మీద ధరిస్తాడు. సో మనకు ఆచార్యులు చెప్తా ఉన్నారు, వినాయకుడు నరసింహస్వామి యొక్క శిష్యుడు అని చెప్పేసి. సో నరసింహస్వామి యొక్క గొప్పతనం, ఆ అవతారం యొక్క గొప్పతనం ఏంటంటే, విఘ్న వినాశక నరసింహదేవ్ అంటారు. అంటే విఘ్నాలను తొలగించేవాడు నరసింహస్వామి. అటువంటి నరసింహదేవ్ దగ్గర వినాయకుడు కృపని పొందుతాడు. మరి ఆ కృప ఏ విధంగా లభ్యమైంది అంటే, మనకు ఆచార్యులు చెప్తున్నారు, ఒకసారి దేవతలందరూ మనలాగే వాళ్ళకు కూడా కాంపిటీషన్. అది ఎవరు అగ్ర పూజ, మొట్టమొదటి పూజ. ఎంతోమంది ముల్లోకాల్లో జీవిస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎవరి పూజ మొదటగా చెయ్యాలని దేవతల్లో ఒక ఆలోచన వచ్చింది. మరి దానికి నేను గొప్ప అనే దానికంటే ఒక కాంపిటీషన్ పెట్టుకుందాం. ముల్లోకాలని మొదట ఎవరు చుట్టి వస్తే వాళ్ళు మొదటి పూజకు అర్హులని మనం డిక్లేర్ చేద్దామని చెప్పేసి అందరూ మాట్లాడుకొని ఆ రేస్ గురించి ప్రారంభించబోతున్నారు. అప్పుడు వినాయకుడు, వాళ్ళందరూ కూడా వాళ్ళ వాహనాలను రెడీ చేసుకుంటారు. వినాయకుడు తను కూడా పార్టిసిపేట్ అంటే దాంట్లో పాల్గొనే ముందు తన తండ్రి అయినటువంటి శివుడి దగ్గరికి వెళ్ళి, సో నాకు ఈ పోటీలో పాల్గొనడానికి ఆశీర్వాదం ఇవ్వండి నాన్న అంటే, శివుడు వినాయకుడికి ఆశీర్వాదం ఇస్తాడు. నా ఆశీస్సులు నీకుంటాయి, నువ్వు వెళ్ళి పార్టిసిపేట్ చెయ్యు అని చెప్తారు. అప్పుడు వినాయకుడు కూడా అందరూ వాళ్ళ వాహనాల మీద రెడీ అవుతూ ఉంటే, వినాయకుడి యొక్క వాహనం చాలా చిన్నది, మళ్ళీ ఆ వాహనం చంచలత్వంతో కూడుకున్నటువంటిది. సో 1 మీటర్ వెళ్తుందో లేదో మనకు అందరికీ తెలుసు, మూషిక. సో అది ఇటు అటు మూమెంట్ అవుతూ ఉంటుంది. వేరే వాళ్ళు ఇంకా వాళ్ళు రేస్ ప్రారంభమైంది, పరిగెడుతూ ఉంటారు. ఇక్కడే ఒక విశేషమైనటువంటి విషయం జరుగుతుంది. వీళ్ళు ఇలా పరుగు ప్రారంభిస్తే ఆపోజిట్ డైరెక్షన్ నుంచి నారద మునీంద్రుల వారు వస్తారు. అప్పుడు నారద మునీంద్రుల వారి యొక్క ఆశీస్సులు పొందాలి అంటే అందరికీ తెలుసు, ఉత్తమ భక్తులు, అందులో నారద మునీంద్రుల వారు 12 మంది మహాజనులలో నారద మహాముని ఒకరు. దాంట్లో ముఖ్యంగా బ్రహ్మ, నారద, శివ, కుమార, కపిలుడు, జనకుడు, తర్వాత ఇలా ఇత్యాది వయాసకి, వీళ్ళందరూ కూడా చాలా మహాత్ములు, మహాజనకులు. వాళ్ళలో నారదుడు పొజిషన్ సెకండ్. ఇటువంటి మహాజనకుల పొజిషన్ ఎలా వస్తుందంటే, నిత్య నిరంతరము భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలు వాళ్ళు శ్రవణ కీర్తన చేస్తూ, సో ఇతరులకు శ్రవణ కీర్తన ఆనందాన్ని దాని ద్వారా వాళ్ళు ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. అందరికి తెలుసు, నారదుడు మనం కలిసామంటే
ఇంకా నారదుడు ఎంతసేపు భగవంతుడి కథామృతం చెప్తాడో తెలీదు. కాబట్టి మన రేస్లో మనము ఓటమి పాలవుతామని చెప్పేసి మనం కదా ఎప్పుడన్నా ఎవరన్నా మనకు నచ్చని వాళ్ళు ఉన్నారు అంటే ఒక అంబ్రెల్లా, వర్షాకాలంలో అయితే ఇలా అంబ్రెల్లా పట్టుకుంటే ఇంకా వాళ్ళు మనం చూడలేదని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం. లేదు అంటే ఇలా తలా ఇలా పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. దేవతలు అనుకుంటారు మనం మన రేస్ అయిపోయిన తర్వాత వచ్చి నారదుడి ఆశీర్వాదం తీసుకోవచ్చు, అప్పుడు కావాలంటే క్షమాపణ కోరుకోవచ్చు అని చెప్పి చూడకుండా పరిగెడుతూ ఉంటారు. వినాయకుడు మాత్రం ఆయన స్పెషల్గా మనందరికీ తెలుసో తెలియదు పెద్ద చెవులు వినాయకుడికి ఇస్తారు. ఎందుకు పెద్ద చెవులు ఇస్తారు? వినాయకుడు యొక్క గొప్ప క్వాలిటీ ఏంటంటే కథామృతం వినడంలో చాలా దిట్ట. ఆయన యొక్క శ్రవణం యొక్క గుణం చాలా గొప్పగా ఉంటుంది. అందుగురించే ఎవరైతే చెవులు పెద్దగా ఉంటాయో మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ యొక్క వినికిడి శక్తి వినడం పట్ల వాళ్ళకి చాలా శ్రద్ధ ఉంటుంది. సో వాళ్ళందరూ పరిగెడుతూ ఉంటే నారదుడు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే వినాయకుడు వెళ్ళి నారదుడికి సాష్టాంగ దండవత్ ప్రణామం చేసి నన్ను ఆశీర్వదించండి అంటాడు. అప్పుడు నారదుడు అంటాడు, నా ఆశీర్వాదం అంటే మీకు తెలుసు కదా, సో కథామృతం, భగవంతుడి యొక్క కథామృతం ద్వారానే నేను ఆశీర్వదించగలుగుతాను అంటాడు. ఇంతకంటే మహద్భాగ్యం నాకేం కావాలి ప్రభు, నాకు ఆ భగవంతుడి యొక్క కథామృతాన్ని నాకు వినిపించండి అంటాడు. ఇప్పుడు నారదుడు అంటాడు, మరి వాళ్ళు ఏదో రేస్ పరిగెడుతున్నారు కదా అంటే, ఆ విన్నింగ్ ద రేస్, ఆ రేస్ గెలవటం నాకు ముఖ్యం కాదు. మీలాంటి శుద్ధ భక్తుల క్షణికాలిక సాంగత్యం, దాన్నే మన ఆచార్యులు చెప్తారు, సాధు సంగ సర్వశాస్త్ర కోయ్, లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. లవమాత్ర సాధు సంఘం వల్ల అన్ని సిద్ధులు. ఇక్కడ సిద్ధి ఏంటి? రేస్ అంటే ఎవరు ముఖ్యమైనటువంటి దేవత, అగ్ర పూజకు ఎవరు అర్హత సంపాదిస్తారనే ఈ పోటీలో కేవలం సాధువుల యొక్క సాంగత్యం వల్ల దొరుకుతుంది. సాధువుల సాంగత్యం ఏ విధంగా ఇస్తారు? భగవత్ కథామృతం ద్వారా అంటారు. నాకు ఆ రేస్ కంటే ఎక్కువ మీ సాంగత్యం, అది కూడా మీ ముఖారవిందం ద్వారా నాకు భగవత్ కథామృతాన్ని మించినటువంటిది మరొకటి లేదు ప్రభు, నాకు ఆ కథామృతం ద్వారా నన్ను ఆశీర్వదించండి అని ఎప్పుడైతే వేడుకుంటాడో అప్పుడు నారదుడు చాలా ప్రసన్నమవుతాడు. ఇప్పుడు అంటాడు, భగవత్ కథామృతము ఎన్నో రకాలుగా చెప్పచ్చు. ఇక్కడ నారదుడు కథామృతాన్ని భగవంతుడి యొక్క నామము ద్వారా, నామ మహిమను వినాయకుడికి తర్వాత మొత్తం లోకానికి చాటి చెప్పడానికి కొరకు ప్రారంభిస్తారు. ఈ రేసు ముల్లోకాలు కదా, చుట్టి రావాలా? ఓకే, మరి ఈ విశ్వం భౌతిక సంసారం దేనితో కూడుకుని ఉంది అని ప్రశ్నిస్తారు. అప్పుడు వినాయకుడికి టక్కన భౌతిక సంసారం అనగానే ఆధ్యాత్మిక ప్రకృతి, భౌతిక ప్రకృతి రెండు గుర్తొస్తాయి. ఆధ్యాత్మిక ప్రకృతిలో లేనిది భౌతిక ప్రకృతి ఉన్నది ఏంటి అనేది గుర్తొచ్చి భగవద్గీత 15వ అధ్యాయం 6వ శ్లోకంలో చెప్తున్నారు, న తద్భాసయతో సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. సో ఈ శ్లోకం చెప్పగానే నారదుడు చాలా ప్రసన్నమవుతాడు. ఎప్పుడైనా కూడా ఆచార్యులు ఎప్పుడైనా బోధన చేస్తూ ఉంటే వినేవాళ్ళు కూడా ప్రతిస్పందన చాలా అద్భుతంగా ఉండాలి. అప్పుడు ఆ వక్తకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. అప్పుడు ఆనందం అనిపించి, సో అక్కడ 3, సూర్యుడి యొక్క అవసరం ఉండదు, చంద్రుడి యొక్క అవసరం ఉండదు, అగ్ని యొక్క అవసరం ఉండదు. అదే భౌతిక ప్రపంచంలో ఈ 3 మూలకాలు, ఈ ముగ్గురితో చాలా అవసరం ఉంటుంది. ఇవి ముగ్గురే చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తారు అని వినాయకుడు సమాధానం చెప్తారు. అప్పుడు నారదుడు అడుగుతారు, ఓకే మరి అగ్నిదేవుడికి సంస్కృతంలో కొన్ని పేర్లు చెప్పండి, దాంట్లో ప్రముఖమైనటువంటి పేరు చెప్పండి అంటారు. అప్పుడు వినాయకుడు అంటాడు, చాలా పేర్లు ఉంటాయి, దాంట్లో ప్రముఖమైనది పేరు కృషాను. ఇది చాలా, మనం కూడా చాలా తక్కువసార్లు వింటాము, కానీ ఇది ప్రముఖమైన పేరు అని సమాధానం ఇవ్వగానే నారదుడు చాలా ప్రసన్నమవుతాడు. చాలా వండర్ఫుల్, వెరీ నైస్ అంటాడు. తర్వాత కృషాను అగ్నిదేవుడికి, అదేవిధంగా సూర్యదేవుడికి అన్ని పేర్లలో ఉత్తమమైన పేరు చెప్పమని చెప్తారు. అప్పుడు ఎన్నో పేర్లు ఉంటాయి, ఆదిత్య, సూర్య, వివస్వ అని ఎన్నో పేర్లు ఉంటాయి, దాంట్లో భాను అనే పేరు చాలా ప్రముఖమైంది అంటాడు. వెరీ నైస్. తర్వాత చంద్రుడి యొక్క నామాల్లో ప్రముఖమైన నామాన్ని చెప్పమంటారు. చంద్రుడి యొక్క ప్రముఖమైన అన్ని నామాల్లో ప్రముఖమైన హిమకర. వెరీ గుడ్. ఈ 3 నామాల్లో మొదటిది కృషాను. సో అగ్నిదేవుడికి ఆ నామము ఎంత గొప్పదనాన్ని ఇచ్చిందో దాంట్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రా అనే పదాన్ని తీసేద్దాం. కిషాను.
కిషాను అనే పదానికి ఏమన్నా మీనింగ్ ఉందా అని అడుగుతాడు. దెర్ ఈజ్ నో మీనింగ్, నథింగ్. అంటే నథింగ్ నుంచి ఎవ్రీథింగ్ తీసుకొచ్చింది కేవలం రా అనే అక్షరము అగ్నిదేవుడికి. ఓకే, వండర్ఫుల్. తర్వాత సూర్యదేవుడి యొక్క పేరు భాను. ఈ భానులో ఆ తీసేసి భనుకి ఏమన్నా అర్థం ఉందంటే, సో దెర్ ఈజ్ నో మీనింగ్. భను అనే దానికి ఏమి అర్థం లేదు అంటే ఇక్కడ కూడా సూర్యదేవుడి యొక్క నామంలో నథింగ్ నుంచి ఎవ్రీథింగ్ చాలా గొప్పదనాన్ని ఇచ్చింది. ఆకారము ఆ అనే లెటర్. వండర్ఫుల్. తర్వాత చంద్రుడి యొక్క నామాల్లోకెల్లా ఉత్తమమైన నామం హిమకర. దాంట్లో ఆ చంద్రుడి గొప్పతనాన్ని మాని తీసేద్దాము, హీకర. హీకర అనే పదానికి ఏమన్నా అర్థం ఉందంటే ఏమీ అర్థం లేదు. కాబట్టి ఏమీ అర్థం లేని తనం నుంచి గొప్ప అర్థాన్ని ఇస్తుంది మా. అప్పుడు నారదుడు అడుగుతాడు, ఈ మూడింటిని జోడించు. రకు ఆ యాడ్ చేస్తే రా, పక్కకు మా యాడ్ చేస్తే రామా. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఈ ముగ్గురికి గొప్పతనాన్ని ఇస్తుంది రామనామము. ఆ రామచంద్రుడి యొక్క నామము వీళ్ళకి గొప్పతనాన్ని ఇస్తుంది. కాబట్టి గణేశుడు చెప్తాడు, నీ యొక్క తొండంతో రా మా అనే 2 అక్షరాలను రాసి, ఆ 2 అక్షరాలు అంటే స్వయం ఆ 2 అక్షరాలు రాయడంతోనే స్వయం భగవంతుడి యొక్క ప్రకటితం. అంటే నామానికి నామనామ్ని అభిన్నత్వం. నామానికి భగవంతుడికి తేడా లేదు. కాబట్టి ఎప్పుడైతే మీరు 2 అక్షరాలు రాసి దాని చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తారో తప్పకుండా మీ రేసు గెలుస్తారు. ఈ రేసు గెలవటంతో వినాయకుడికి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానం ఎలా వచ్చిందో చర్చిద్దాం. అప్పుడు నారదుడు అలా చెప్పేసి తన ప్రయాణం తను వెళ్ళిపోతాడు. అప్పుడు వినాయకుడు మొదటి ప్రదక్షిణం ఇలా చేసి వెనకకు చూస్తూ ఉంటే దేవతలందరూ 33 కోట్ల దేవతలందరూ ఎంతో ప్రయాసపడుతూ చెమట కోడుస్తూ వాళ్ళు పరిగెడతా ఉన్నారు, వాహనాల మీద పరిగెడతా ఉన్నారు. కానీ ఎంతో దూరంలో ఉన్నారు. మళ్ళీ 2వ రౌండ్ కంప్లీట్ చేసి వెనకకు చూస్తే 2వ రౌండ్లో కూడా ఎంతో దూరం ఉన్నారు. వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు. వినాయకుడు హాయిగా ఆయన నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే 3వ రౌండ్ కంప్లీట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎక్కడో ఉన్నారు. వాళ్ళు ప్రయాసపడుతూ వచ్చేసరికి వినాయకుడు విన్ ద రేస్. వాళ్ళందరూ వచ్చి ఇంకా తప్పదు, వాళ్ళు వినాయకుడు రేస్ ఎలా గెలిచాడని కాదు, వాళ్ళకి ఎలా కనిపిస్తుందని యాజ్ ఇఫ్ వినాయకుడు రన్ చేస్తూ ఉన్నాడు ముందట, మాకంటే ముందు ఎలా చేస్తుండో ఆశ్చర్యం. కానీ ఈజ్ ఇన్ ఫ్రంట్. సో ఎప్పుడైతే ఆ రేస్ గెలిచాడో వినాయకుడు, అందరూ యునానిమస్గా వినాయకుడిని అగ్రపూజకు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. మొదటిది అంటే ఆచార్యులు ఏం చెప్తారంటే, ఎవరైతే భగవంతుడి నామాన్ని భగవంతుని కొలుస్తారో వాళ్లకు భౌతికమైనటువంటి ఏ పనులన్నా కూడా విజయము తథ్యము. మనం కూడా అందుకొచ్చే వినాయకుడిని ఎందుకు పూజ చేస్తాము? ముఖ్యంగా మన పిల్లల కొరకు బుక్స్ పెట్టి వినాయకుడు వాళ్ళ విద్యలో విఘ్నాలు ఉంటే తొలగించి వాళ్ళకు గొప్ప విద్యను ప్రసాదిస్తాడు, బుద్ధిని ప్రసాదిస్తాడు అని చెప్పేసి వినాయకుడిని పూజ చేస్తాడు. అంటే మనకు విజయము, భౌతికంగా మనం ఏ పనులు చేసినా విజయాన్ని సాధించడానికి రామచంద్రుడి యొక్క నామము వినాయకుడిని ఆశీర్వదించింది. తర్వాత పేరు ప్రతిష్ట. ప్రతి భక్తుడికి, భగవద్భక్తుడికి కోరకుండానే వాళ్ళ స్తుతి జరుగుతుందంట. ఆచార్యులు చెప్తారు, స్తుతిని ఒక కన్యతో పోలుస్తారు. కన్య అది ఎప్పటికీ స్తుతి అంటే పొగడ్తలు అనే కన్య ఎప్పటికీ కన్యలాగా ఉంటుందంట. ఎవరైతే ఆ పేరు ప్రతిష్ట కొరకు పరిగెడతారో వాళ్ళ నుంచి ఆ స్తుతి అనే కన్య దూరం పరిగెడుతుందంట. ఎవరైతే భగవంతుణ్ణి శరణాగతి, ఎలాగైతే వినాయకుడు భగవత్ పాద పద్మాల ధూళిని తన శిరస్సుపై ధరించాడో స్తుతి వాళ్ళ దగ్గరికి, ఆ భక్తుల దగ్గరికి పరిగెడితే భక్తులు ఆ స్తుతిని వదిలేసి వాళ్ళు పరిగెడతారంట. ఎలా? నా ధనం, చైతన్య మహాప్రభు చెప్తారు, నా ధనం నా జనం నా సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహితకి త్వయి. భక్తులు నా ధనం వద్దు, నా జనాలొద్దు, నా పేరు వద్దు, నా ప్రతిష్ట వద్దు, కేవలం భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ ఉంటే సరిపోతుంది. సో కాబట్టి ఇక్కడ వినాయకుడికి మొదటిది ఆయనకు భౌతికంగా అన్ని విజయాలు, తర్వాత పేరు ప్రతిష్ట. ఈ రెండు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళ పట్ల అసూయ అనే
చెడు అంటే ఇతరులు వాళ్ళని చాలా ఈర్ష్య ద్వేషాలు పెరుగుతూ ఉంటాయి. అంటే మనకు ఆపోనెంట్స్ కూడా పెరుగుతూ ఉంటారు. ఒకరు పైకి ఎదుగుతూ ఉంటే ఇంకొకరు వాళ్ళ యొక్క ఎన్వియస్నెస్ స్టార్ట్ అవుతుంది. అవి ఇటువంటి భక్తుల్ని అంటే వినాయకుడి దగ్గర ఎవరైతే వెళ్తారో వాళ్ళని టచ్ కూడా చేయటం ఆ వరము భగవంతుడు ఇవ్వడం జరిగిందన్నట్టు. మొదటిది భౌతికమైనటువంటి ఏ రేస్ అయినా కూడా గెలుస్తారు. రెండవది పేరు ప్రతిష్ట వాళ్ళు కోరకునే. ప్రభుపాద్ ఉన్నారు, ఏ పేరు ప్రతిష్ట కోరలేదు, కానీ విశ్వమంతా కూడా జై ప్రభుపాద్ జై ప్రభుపాద్. కానీ ప్రభుపాద్ చాలా సింపుల్గా ఉంటారు. సో వినాయకుడు అలా సింప్లిసిటీని మనకు ప్రసాదిస్తాడు. 3, ఎవరైతే వినాయకుడిని ఈ విధంగా తెలుసుకొని ప్రే చేస్తారో వాళ్ళ పట్ల ఎటువంటి ఈర్ష్య అసూయ వ్యక్తులు వాళ్ళని టచ్ కూడా చేయలేరంట. 3వది చాలా అద్భుతమైంది, అది విశేషమైంది. వినాయకుడు ఈరోజు మనము మన జీవితాన్ని భగవంతుడికి సంపూర్ణ శరణాగతితో మనం ఉద్ధరించుకుంటున్నాము. జీవిత లక్ష్యమైనటువంటి పరంధామాన్ని చేరుకోవడము, భగవంతుని చేరుకునే ప్రయాణంలో మనము ప్రయత్నిస్తున్నాము. దానికి కారణము వేదవ్యాసుల వారు. మరియు వేదవ్యాసుల వారైతే ఆయన బుర్రలో మొత్తం సకల శాస్త్రాలని, కానీ రాయడానికి ఒక సూటబుల్ పర్సన్ కావాలా. దాని కొరకు వేదవ్యాసుల వారు బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. ఆ బ్రహ్మ సజెస్ట్ చేస్తారు, వినాయక ఇస్ ద సూటబుల్ పర్సన్, మీరు వినాయకుడిని తీసుకోండి. అప్పుడు వేదవ్యాసుల వారు ఆ గణేశుని అడిగినప్పుడు గణేశుడు అంటాడు, ఎస్ నేను రాయడానికి నాకు అంగీకారం ఉంది, కానీ ఒక కండిషన్, నేను ఒక్కసారి రాయడం ప్రారంభిస్తే ఆపడం జరగదు, ఆపిన అంటే మళ్ళీ రాయలేను. అప్పుడు వేదవ్యాసుల వారు అంటారు, నాది కూడా ఒక కండిషన్ ఉంది, నువ్వు రాయటం అంటే చాలామంది డిక్టేషన్ రాస్తూ ఉంటారు, ఏం రాసినారో తెలీదు, నువ్వు అర్థం చేసుకొని రాయాలా. ఏంటది రాసడము? మహాభారతాన్ని రాయడానికి వాళ్ళిద్దరూ పూనుకుంటారు. మహాభారతం మధ్యలో మనకు భగవద్గీత. సో ఈరోజు మనం చదువుతున్నటువంటి భగవద్గీతను రాసే అధికారాన్ని, రాయడం అయితే చాలామంది రాస్తారు, అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని భగవంతుడు ఆ గోవిందం ఆది పురుషం గోవిందుడు వినాయకుడికి ప్రసాదించాడు. కాబట్టి ఈ 4 విషయాలు వినాయకుడి ద్వారా మనము పొందాలి. ముఖ్యంగా వినాయకుడు కోరుకునేది తన రచన. ఎవరన్నా కవులు కూడా సో చాలామంది పాపం వాళ్ళు బుక్స్ రాస్తారు, వాళ్ళు ఏమని కోరుకుంటారు, నా బుక్ చాలామందికి ప్రచారం జరగాలి, ప్లస్ ఆ బుక్కులో ఉన్న సారాన్ని కంటెంట్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటారు రచయితలు. మరి వినాయకుడు కోరికను మనం ఏమీ అర్థం చేసుకోకుండా కోరికలు కోరుతూ ఉన్నాం. వినాయకుడు అన్లిమిటెడ్గా మన విఘ్నాలను తొలగించి మన కోరికలు నెరవేర్చడానికి, ఆ కోరికలు నెరవేర్చుకునే క్రమంలో మనకెన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి, వాటిని తొలగించడానికి కొరకే భగవత్ కృపని మనందరికీ గీతామృతం ద్వారా ప్రసాదించాడు. అట్లీస్ట్ మనం ఈరోజు నిజమైన విధానం, వినాయకుని ప్రసన్నం చేసుకునే విధానం ఏదన్నా ఉందంటే అది ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు భగవద్గీత ఒకవేళ చదవకుంటే ఈ రోజు నుంచన్నా భగవద్గీత చదవడము ప్రారంభించండి, వినడము ప్రారంభించండి. తప్పకుండా వినాయకుడు ప్రసన్నమై మన యొక్క కోరికలను, భౌతిక మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, మొక్కుతాము, విజయాలు, తర్వాత పేరు ప్రతిష్ట, వీటన్నిటి కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా వినాయకుడు మన శుభకార్యాలను, మన యొక్క కోరికలను నెరవేరుస్తాడు ఇంతటితో. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి భగవద్గీత వినడము, చదవడము, తర్వాత భాగవతామృతాన్ని కూడా మీరు శ్రవణ కీర్తనలతో మీ యొక్క దినాన్ని అంటే ఈ రోజు నుంచి ప్రారంభించండి. తప్పకుండా నెక్స్ట్ వినాయక చవితి, గణేష్ చతుర్థి వరకు మిమ్మల్ని అందరినీ, మనందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి ఆచార్యుల యొక్క వాక్యాన్ని మీ ముందుస్తూ ముగిస్తున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.